బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం భేటీ జరగనుంది. 14న ప్రవేశపెట్టే బడ్జెట్ పై సమావేశంలో మంత్రులు సమాలోచనలు చేయనున్నారు. అలాగే శాఖల వారీగా నిధులు కేటాయింపు, సీఎం ఢిల్లీ టూర్ అంశాలపై కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ మార్నింగ్. ప్రస్తుతం మరి జరగబోతున్న ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించి డీటెయిల్స్ తెలియజేయండి. సచివాలయంలో కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు. ఈ కేబినెట్ మీటింగ్ సంబంధించి చాలా కీలక అంశాల మీద చర్చ చేయబోతున్నారు. ఎందుకంటే ఇవాళ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనవి. కొద్దిసేపటి క్రితం అటు గవర్నర్ ప్రసంగం తర్వాత కూడా అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ప్రస్తుతం బీఏసీ మీటింగ్ జరుగుతుంది. అయితే మధ్యాహ్నం సీఎం చంద్రబాబు చాలా కీలక అంశాల మీద చర్చ చేయబోతున్నారు. ఈ నెల 14వ తారీఖుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఆ బడ్జెట్ కు సంబంధించిన అంశాల మీద ప్రధానంగా చర్చ జరగబోతుంది. గతంలో కూడా ఓటాన్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టారు. ఈసారి మాత్రం పూర్తి స్థాయి బడ్జెట్ అనేది ఈ నెల 14న ప్రవేశపెడుతున్నారు. దానికి సంబంధించిన అంశాలు అలాగే శాఖల వారీగా నిధులు కేటాయింపు మీద ప్రధానంగా చర్చ జరగబోతుంది. దాంతో పాటు వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రధానంగా బడ్జెట్ కేటాయింపుల మీద చర్చ జరగబోతుంది. ఎందుకంటే పూర్తి స్థాయి బడ్జెట్ అనేది ప్రవేశపెడుతుంది కాబట్టి పూర్తిగా అటు సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన వాటికి ఈసారి ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించాలంటూ కూడా ఇప్పటికే గత కేబినెట్ లో కూడా నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి దానికి సంబంధించి ఇవాళ జరిగే కేబినెట్ లో పూర్తిగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇటీవల సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులతో కూడా కొన్ని కీలక మీటింగ్లు పెట్టారు. శాఖల వారీగా రిపోర్టులు తీసుకొచ్చి వాళ్ళ పనితీరు మీద అలాగే ఏ శాఖకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులు, మిగులు బడ్జెట్ ఎంత ఉంది, లోటు బడ్జెట్ ఎంత ఉంది అంటూ కూడా గతంలో సీఎం చంద్రబాబు దాని మీద పూర్తి స్థాయిలో రిపోర్ట్ తెప్పించుకున్నారు. కాబట్టి ఈసారి శాఖల వారికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపుల మీద ప్రధానంగా చర్చ జరగబోతుంది. అంతేకాకుండా అభివృద్ధి సంక్షేమ అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 అనేది అమలు చేస్తున్నారు. ఇంకొన్ని పథకాలు అటు 18 మహిళలకు సంబంధించి 18 ఏళ్ళు నిండిన వారికి నెలకి 1500 టార్గెట్ అమౌంట్ కూడా ఇస్తున్నారు. అలాంటి అంశాలు అలాగే నిరుద్యోగ వృత్తికి సంబంధించిన కేటాయింపులు కావచ్చు. అంటే పూర్తి స్థాయిలో అభివృద్ధికి సంక్షేమానికి సంబంధించి ఈసారి భారీగా బడ్జెట్ లో అయితే నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దాంతో పాటు అటు అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రత్యేకంగా 2వ విడత ల్యాండ్ పూలింగ్ కూడా జరుగుతుంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అమరావతికి సంబంధించిన నిధులు కేటాయింపు మీద ఇవాళ చర్చ జరగబోతుంది. రేపు బడ్జెట్ లో అయితే ప్రత్యేకంగా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా కొన్ని ప్రత్యేకమైన కేటాయింపులు అయితే జరిగే అవకాశం ఉంది. దాని మీద కూడా చర్చ మధ్యాహ్నం అయితే చర్చ జరగబోతుంది. అంటే పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కాబట్టి కీలకంగా అంశాల మీద ఇవాళ కేబినెట్ లో కొన్ని అంశాల మీద చర్చ జరిగి వాటికి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా నిన్న సీఎం చంద్రబాబు అటు ప్రత్యేకంగా ఢిల్లీ టూర్ వెళ్లారు. ఢిల్లీ టూర్ లో కూడా 7 కేంద్ర మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అనేక అంశాలు అటు రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, ఆ ఫైనాన్స్ పరంగా కొన్ని నిధులు కేటాయింపు, అలాగే రైల్వేకి సంబంధించి గోదావరి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు ఇట్లా అనేక అంశాల మీద కూడా నిన్న మాట్లాడిన నేపథ్యంలో కేంద్ర మంత్రులతో సీఎం మీటింగ్ సంబంధించి అలాగే ప్రత్యేకంగా కేంద్రం నుంచి ప్రత్యేకమైన నిధులు కేటాయించడంలో అటు కూటమి ప్రభుత్వం కీలకంగా ఉంది కాబట్టి వాటి అన్నిటికి సంబంధించిన అంశాల మీద కూడా ఇవాళ కేబినెట్ లో అయితే చర్చ జరగబోతుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే 14వ తారీఖు ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్ మీద ఇవాళ శాఖల వారీగా నిధుల కేటాయింపు మీద అయితే ప్రధానంగా చర్చ జరగబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. Right, okay, Rajesh. Thank you. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.